Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 3వ పర్ష లేఖ అనగా నీవు వెళ్ళు అని అర్థం. ఇది సెఫర్ తోరాలో 3వ పర్ష మరియు సెఫర్ బెరాషిత్ లేదా ఆదికాండములో ఇది 3వ పర్ష. ఈ పర్ష యొక్క 4వ అలియా బెరాషిత్ 14వ అధ్యాయము 1 నుండి 20 వచనముల వరకు. ఈ 4వ అలియాలో 4 రాజుల సమాఖ్య సొదొమ్ రాజుతో సహా 5 రాజులతో అవ్రాము సిద్దీం లోయలో యుద్ధం చేస్తాడు. సొదొమ్ సమీపంలో నివసిస్తున్న లోతు అతడి సంపదతో సహా బందీగా పట్టుబడతాడు. అవ్రాం లోతు బందీగా పట్టుబడిన విషయం తెలుసుకుని 318 మంది శిక్షణ పొందిన వ్యక్తులను సమీకరించి శత్రువులను ఓడించి లోతును అతడి సంపదను మరియు ఇతర బందీలను రక్షిస్తాడు. తిరిగి వచ్చిన తరువాత సేలం రాజు మరియు ఎలోహిం సర్వోన్నతుని యొక్క యాజకుడైన మెల్కిసెదెక్ అవ్రామును ఆశీర్వదిస్తాడు. అతడికి రొట్టె మరియు ద్రాక్షారసం అందిస్తాడు. అవ్రాం మెల్కిసెదెక్కు అన్నింటిలో 10వ వంతు ఇస్తాడు. ఈ భాగం అవ్రాం యొక్క ధైర్యాన్ని, విధేయతను మరియు మెల్కిసెదెక్తో అతడి సమావేశాన్ని నొక్కి చెప్తుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.